తిరిగి VCN న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా బేమడోలు టీడీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన కూటమి పార్టీల మహిళా నేతలు పాల్గొనగా వారిని దుస్సాలువాలతో సత్కరించి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ మహిళలు నేటి సమాజంలో అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని, కుటుంబ బాధ్యతలతో పాటు ఉద్యోగాలు, వ్యాపారాలు, రాజకీయాల్లో కూడా ప్రతిభ చూపుతున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో అసెంబ్లీ, స్థానిక సంస్థలు, పంచాయతీల్లో మహిళలకు మరింత అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల సాధికారతే సమాజాభివృద్ధికి పునాది అని ఆయన పేర్కొన్నారు. మహిళా దినోత్సవం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో భాగంగా మన ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మన నియోజకవర్గ ఆడపడుచులు మరి అందరూ కూడా ఈ రోజు మన క్యాంప్ ఆఫీస్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కటింగ్ చేయటం, అలాగే ఇక్కడ కొన్ని గేమ్స్ నిర్వహించడం, విజేతలందరికీ కూడా బహుమతులు అందజేయటం, అలాగే మరి ఎవరైతే మహిళా సోదరి మండలంలో వారి అందరికీ కూడా చీరలు కూడా ఇచ్చిన ఏర్పాటు చేసినటువంటి మా సోదరి మండలంలో కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి దేశం గాని రాష్ట్రం గాని ఈ రోజు రాబోయే రోజుల్లో అంతా కూడా మరి మా మగవాళ్ళకి ఏముండదో మహిళలదే రాజ్యం అనేటట్టుగా సాగేటువంటి ఈ యొక్క క్రమంలో ఖచ్చితంగా మహిళలతో పోల్చుకుంటే మరి ఆడవారు కూడా మరి మమ్మల్ని మించి పనిచేసేటువంటి సందర్భాలు ఎన్నో ఈ ప్రపంచంలో ఈ భూమి మీద కూడా ఉన్నటువంటి సందర్భంలో రాగల రోజుల్లో మరి అసెంబ్లీలు గాని, స్థానిక సంస్థలు గాని, పంచాయతీలు గాని, ఏ స్థాయి ఎన్నికలైనా సరే వాటిలో కూడా మరి ఖచ్చితంగా స్త్రీలకు రిజర్వేషన్ ఇచ్చేటువంటి ఏర్పాటు కూటమి ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ఇచ్చినటువంటి సందర్భంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈవేళంతా కూడా స్త్రీలకు పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం ఏంటో, MSME లేని ఏ చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయో వాటిని కూడా స్త్రీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ తో వాటిని కూడా అమలుపరచడం, ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి కార్యక్రమాలు కూడా మహిళలను భాగస్వామ్యం చేసి ఈ యొక్క రాష్ట్ర ప్రగతిలో, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మహిళల యొక్క భాగస్వామ్యం పెంచే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేసినటువంటి కృషికి మనం అందరం కూడా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా ఉంగుటూరు నియోజకవర్గ తెలుగు మహిళ మా ఆడపడుచులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాగల రోజుల్లో మీరు గాని, మన నియోజకవర్గం గాని, మన రాష్ట్రం గాని, మన జిల్లా గాని, మరి అలాగే దేశంలో కూడా, భారతదేశంలో కూడా మహిళల పాత్ర కీలకంగా ఉండాలని, మీరు కూడా అన్ని రంగాల్లో మరి రాణించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సకాలంలో కుల ధృవీకరణ పత్రం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద పొట్నూరు దుర్గమ్మ, ఆమె కుమారుడు దాలిపత్తి సత్యనాయక్ ధర్నా నిర్వహించిన ఘటనలో కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు స్పందించారు. ప్రముఖ టీవీ ఛానల్స్ లో ఈ విషయమై వచ్చిన వార్తల నేపథ్యంలో అధికారులు వెంటనే స్పందించినట్లు తెలిపారు. సమాచారం అందిన వెంటనే రెవెన్యూ అధికారులు ఘటనపై దృష్టి సారించి సంబంధిత రికార్డులను పరిశీలించారని చెప్పారు. పరిశీలనలో భాగంగా దాలిపత్తి సత్యనాయక్ గతంలో 23 అక్టోబర్ 2021న అప్పటి తహసీల్దార్ కార్యాలయం నుంచి బీసీ కుమ్మరి కులానికి చెందిన కుల ధృవీకరణ పత్రాన్ని పొందినట్లు రికార్డులో ఉన్నట్లు వెల్లడించారు. అదే సర్టిఫికెట్ ను ఆధారంగా చేసుకుని ఆయన 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ చదివినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం మళ్లీ ఎస్సీ రిజర్వేషన్ పొందేందుకు ఈ నెల 6వ తేదీన ఈ సేవ ద్వారా దరఖాస్తు చేసినట్లు గుర్తించామని చెప్పారు. దరఖాస్తు చేసిన వెంటనే 24 గంటల్లో కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు దిగడం సమంజసం కాదన్నారు. సోషల్ మీడియాలను పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద శ్రీమతి పొట్నూరు దుర్గమ్మ గారు, వారి కుమారుడు దాలిపత్తి సత్యవినాయక్ అనేవారు తహసీల్దార్ తమకు రావాల్సిన కుల ధృవీకరణ పత్రాన్ని ఇవ్వట్లేదు సకాలంలో అనేసి ధర్నా చేస్తున్నారనేసి మనకి ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది. నైట్ మాకు అట్ అబౌట్ 8:15 ఆ టైంకి మాకు కబురు రాగానే రెవెన్యూ ఇన్స్పెక్టర్ చూశారు. సో ఈవేళ మేము రికార్డ్ అంతా తెప్పించుకుని పరిశీలించాము తహసీల్దార్ దగ్గర నుండి. యాక్చువల్గా శ్రీమతి పొట్నూరు దుర్గమ్మ గారు ఎస్సీ రెల్లి కులమునికి చెందినవారు. వారు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. వారి భర్త గారు బీసీ కుమ్మరి కులమునికి చెందినవారు. సో వారి కుమారుడు, వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి కుమారుడు దాలిపత్తి సత్యవినాయక్ కింద సంవత్సరం ఇంటర్మీడియట్ పాస్ అయ్యి నీట్కి ప్రిపేర్ అవుతున్నారు. వారు గతంలో 23/10/2021 తేదీన ఆల్రెడీ వారు బీసీబీ కింద, అంటే కుమ్మరి కులము కింద గుర్తించబడుతూ కుల ధృవీకరణ పత్రాన్ని ఆల్రెడీ గత తహసీల్దార్ దగ్గర నుండి పొంది ఉన్నారు. దాన్నే వారు యూజ్ చేసుకుని 10th ఇంటర్మీడియట్ కూడా చదివారు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి నీట్ ఎగ్జామ్కి వెళ్తూ
వారు ఎస్సీ రిజర్వేషన్ పొందడానికి ఎస్సీ కుల ధృవీకరణం పొందడానికి 6వ తారీఖున మధ్యాహ్నం ఈ సేవలో అప్లై చేసుకున్నారు. 6వ తారీఖున 7వ తారీఖు సాయంత్రం సర్టిఫికెట్ ఇవ్వట్లేదు తహసీల్దార్ అని కార్యాలయం ఎదురకుండా ధర్నాకు కూర్చున్నారు. ఈ అప్లికెంట్ యొక్క మదర్ ఎవరైతే ఉన్నారో దుర్గమ్మ గారు అనేవారు, ఆవిడ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుని. 24 గంటల్లో ఒక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ సర్టిఫికెట్ని ఇమ్మీడియట్గా పరిశీలించి ఇవ్వటం అనేది ప్రాక్టికల్గా అసాధ్యం. ఎందుకంటే అందరూ కూడా సెన్సస్ ట్రైనింగ్లో ఉన్నారు. నన్ను యాక్చువల్గా తహసీల్దార్ గారు వారందరూ కూడా కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనూ 24 గంటల్లో క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంటర్ క్యాస్ట్ సర్టిఫికేట్ అందులో. ఎందుకంటే ఇంటర్ క్యాస్ట్ సర్టిఫికేట్ని ఒకసారి ఎగ్జామిన్ చేసి కానీ ఇవ్వకూడదు, అటు ఇటు కూడా ఎగ్జామిన్ చేయాలి. ఎవరు సోషల్ యాక్సెప్టబిలిటీ ఎలా ఉంటుంది అనేసి అదొక పాయింట్. అలా ధర్నా చేయడం తగదు ఆవిడికి. రికార్డు మేము పరిశీలించినప్పుడు 2021లో ఆల్రెడీ బీసీ కులాన్ని పొందారు, కుమ్మరి కులాన్ని పొందారు. ఆ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో బీసీ కులాన్ని పొంది మళ్ళీ ఇప్పుడు తిరిగి ఎస్సీ కులానికి ఇచ్చే దరఖాస్తు చేసుకున్నారు. ఎనీహో అలా ధర్నా చేయటం, అలాగే ఆ డిపార్ట్మెంట్ అధికారుల మీద రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేది చాలా ఖండించదగినటువంటి శోచనీయమైనటువంటి విషయం అది. ఇప్పుడు దీన్ని మేము వేలంతా కూడా రికార్డు అంతా తీసుకుని రేపు మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో నేను ఆర్డీఓ కింద ఒకసారి నేను పరిశీలిస్తాను మొత్తం అంతాను. ఎవరిది తప్పు అనేటువంటిది నేను అందులో నిర్ధారిస్తాను. అయితే ఆవిడ ఆల్రెడీ ఎంఆర్ఓ ఇచ్చినటువంటి కార్యాలయపు రికార్డుని నేను పరిశీలించినప్పుడు దాలిపర్తి సత్యవినాయక్ అనేటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో కుమ్మరి కుల ధృవీకరణ పత్రాన్ని, బీసీ కుల ధృవీకరణను ఇప్పటికే 2021లో అప్పటి తహసీల్దార్ వద్ద నుండి పొంది ఉన్నారు. వారి మదరు షెడ్యూల్ కులమునికి చెందినవారు, తండ్రి బీసీ కుమ్మరి కులమునికి చెందినవారు. సో ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని రేపు సంపూర్తి విచారణ చేస్తాం. అయితే ఇందులో 24 గంటల్లో కుల ధృవీకరణ పత్రం ఇవ్వలేదని కార్యాలయం ఎదురకుండా ధర్నా చేసి సంవత్సరాల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారనేసి అంటే మాత్రం అవాస్తవం. దీన్ని మేము ఖండిస్తున్నాం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో మరకత మహాగణపతి శ్రీచక్ర ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నూతన మరకత మహాగణపతి, చంద్రమౌళీశ్వర స్వామి, సూర్యనారాయణ స్వామి శ్రీచక్ర విగ్రహ ప్రతిష్ఠ హోమం సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. T20 ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా మరోసారి విశ్వరూపం చూపించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన తుది పోర్లో న్యూజిలాండ్ చిత్తు చేసి విశ్వ విజేతగా నిలిచింది. ఈ విజయంతో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 2007, 2024 తర్వాత ఇది టీమిండియాకు మూడో T20 వరల్డ్ కప్ కావడం విశేషం. 3 సార్లు T20 వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా టీమిండియా రికార్డు నెలకొల్పింది. దాంతో పాటే ఆదిత్య జట్టు వరల్డ్ కప్ నెగ్గడం కూడా ఇదే తొలిసారి. అంతేకాదు T20 ప్రపంచ కప్ చరిత్రలో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగి టైటిల్ ను నిలబెట్టుకున్న తొలి జట్టుగా టీమిండియా రికార్డులకెక్కింది. సొంత గడ్డపై జరిగిన ఈ మెగా ఫైనల్లో భారత్ ఏకంగా 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. That should travel all the way. It takes him to a half century. And another. And it's all done actually. It's India.
first team to win back-to-back World Cups. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. మహిళల ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్న మంత్రి నిమ్మల రామానాయుడు. అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని వ్యాఖ్య. భూ బదలాయింపుపై కోర్టులో కేసులున్న సీఎం చంద్రబాబు విశాఖ ఎంపీ లెక్క చేయడం లేదు. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకరాజు మండిపాటు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్య లక్ష్మి హోమం. (2007, 2024) తర్వాత మూడోసారి T20 ప్రపంచ కప్ కైవసం చేసుకున్న భారత్ ఫైనల్లో న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో ఘన విజయం. ఈ వార్తలు ఇతడితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.